వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. ఇప్పుడు నేను మీ భవ్య అని నా పేరు నేను చెప్పుకుంటున్నాను, కానీ ఎంతోమంది పేరు కూడా కొంతమంది గుర్తు లేని వాళ్ళు, గుర్తుపట్టని వాళ్ళు, ఈ తరం వాళ్ళందరూ కూడా గుర్తించని అమర యోధులు ఎంతోమంది ఉండేవాళ్ళు. ముఖ్యంగా మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, తర్వాత తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పేసి మనం చెప్పుకోవడమే, కానీ అందులో ఎంతమంది ఎలా ఫైట్ చేశారు, వాళ్ళ ప్రాణాలు ఎలా పోయినాయి, ఇవన్నీ కూడా మనకి ఒక నీట్గా క్లియర్గా చూపించినటువంటి రజాకర్ మూవీ మన ముందుకైతే వచ్చింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేస్తే ఇప్పటికి మొత్తానికి మనకు ఆహాలో 24th జనవరి నుంచి ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఇంత డేర్ అండ్ డాషింగ్గా అసలు భయం లేకుండా ఆ మూవీని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు సార్ మీరు అసలు నిజంగా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అని చాలామంది చెప్తున్నారు, కానీ నిజానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా జనరేషన్స్కి కానీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఇంత మంచి మూవీ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది సార్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా? చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే నేను చేసింది ఇప్పుడు మనం సమాజంలో మనం జన్మ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మనిషిగా, ఒక ప్రాంతవాసిగా, ఒక దేశవాసిగా నేను ఈ సమాజానికి ఏం చేశాను, పర్యావరణానికి ఏం చేశాను, నా ఫ్యామిలీకి ఏం చేశాను, నేను సమాజానికి ఏం చేశానని ఒక ప్రశ్న మన జీవితంలో ఏదో ఒకరోజు తలెత్తుతుంది. కానీ నా జీవితం అంతం కాకముందుకే నేను సమాజాన్ని కళ్ళు తెరిపించే పాత్ర నేను వహించిన అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్, గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే కళ్ళు తెరిపించడం అంటే పర్యావరణం రక్షించుకో, ప్లాస్టిక్ పడేయక అనేది కాదు, నీటిని సంరక్షించుకునేది కాదు. ఈ భారతదేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు 1947 వస్తే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది 396 రోజుల తర్వాత. ఈ 396 రోజుల్లో జరిగిన మారణకాండ ఎవరు జరిపారు, దేనికోసం జరిపారు అనేది మనం ఈ సమాజానికి మనం చూపిస్తున్నాం. అంటే అటువంటి మారణకాండ మళ్ళా జరగొద్దంటే ఈ సమాజం కళ్ళు తెరుచుకొని ఉంటుంది. ఆనాడు జరిపింది ఎవరు? ఇక్కడ పరిపాలిస్తున్న రాజే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా. ఆయన నరహంతకులు ఈ రజాకార్లు. మళ్ళీ రజాకార్లు ఏదైతే ఈ నరహంతక ముఠా ఏం చేసింది, మారణహోమం ఏ విధంగా సృష్టించింది అంటే ఈ ప్రాంతాన్ని తుర్కిస్తాన్గా చేసి పాకిస్తాన్తో అనెక్స్ చేద్దామని ఇక్కడ ఉన్న హిందువులందరినీ కూడా ఫోర్స్ఫుల్గా మత మార్పిడి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఎవరైతే ఎదురు తిరిగారో 2 లక్షల మంది హిందువులను ఊచకోత కోశారు. ఎదురు తిరిగిన 65,000 మహిళల మానభంగాలు చేశారు. అంటే ఈ దురాగతాలు ఎవడైనా రాజు సొంత ప్రజల మీద చేస్తారా అంటే చేయడు. మరి ఈ చరిత్ర గురించి, ఈ చరిత్రను చిత్రంగా మలుద్దామని ఎంత పెద్ద పెద్ద మేధావులు కూడా ఆలోచించారు. కానీ వాళ్ళకు ఒక భయం, అరే వాళ్ళు ఏమంటారు అని. వాళ్ళు ఎవడరా నా కొడుకులు, ఎవడరా నా కొడక అన్న పద్ధతిలో నేను ఆలోచించిన. నువ్వు ఎవడివిరా నన్ను భయపెట్టిస్తానుకు, నా ప్రాంతంలో నువ్వు మారణకాండ జరుపుతావు, మళ్ళీ నీ కోసం నేను సినిమా తీస్తే నువ్వు నన్ను చంపుతాంటావా? దమ్ముంటే చూసుకోరా, ఇప్పుడు కూడా చూసుకో అంటున్నా, రేపు కూడా చూసుకో, ఎల్లుండి కూడా చూసుకో నీకు దమ్ముంటే. అంటే ఒక రకంగా ఇప్పుడు అది గురునారాయణ రెడ్డి అని అంటే మేము అనాలేమో సార్ నెక్స్ట్ జనరేషన్స్. సార్ ఇప్పుడు ఈ సినిమా అంతా తీసినప్పుడు మీరు ఒక రజాకర్ మూవీతో అయితే ముందుకు వచ్చారు, తర్వాత కూడా చాలా సినిమాలు ఉన్నాయని అన్నారు. మనకి నారాయణ గారు కూడా చెప్పారు, యాట సత్యనారాయణ గారు. ఇంకా చాలా ఇట్లానే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కూడా ముందు సినిమాలు తీసే అవకాశం అయితే ఉందా మీ తరఫున? నేను డెఫినెట్లీ ఒక ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తాను కాబట్టి, ఎందుకంటే సిస్టమ్ నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను చేసింది ఇంటర్మీడియటే, అంటే 10th క్లాసే అనుకోండి, ఇంటర్మీడియట్ కూడా కాదు. నేను ఇంటర్ చేయాలి, డిగ్రీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, డాక్టరేట్ పొందాలి. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో సమాజానికి మంచిగా, అంటే సకుటుంబంగా చూసే చిత్రాలను కూడా ఇస్తాం, అన్నీ ఇట్లాంటి వైలెంట్ కాకుండా మంచి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఇన్వెస్టిగేటివ్, జర్నలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ థింగ్స్ కూడా. మన దేశ గూఢచారులు ఇతర దేశాల్లో ఏం చేస్తారో, మనని ఏ విధంగా మనం సంరక్షణగా ఉండడానికి బార్డర్లో ఉన్న సైనికులు ఏం పని చేస్తున్నారు, ఇవన్నీ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ మై మైండ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మెనీ మోర్ మూవీస్ టు మెసేజ్. సార్ ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత మీకు చాలా థ్రెటనింగ్ కాల్స్ కానీ సిచ్యువేషన్స్ వచ్చాయని చెప్పారు కదా, ఇవి చూసిన తర్వాత అంటే అన్నేళ్ల క్రితం జరిగిన సిచ్యువేషన్స్ మళ్ళీ ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ ఉన్నాయని మీకు అనిపించిందా? ఉన్నారు కదా రజాకార్లు, మన రాష్ట్రంలోనే, మన హైదరాబాద్లోనే ఉన్నారు ఇంకా రజాకార్లు. అదే రజాకార్లు మాట్లాడతారు కదా, 15 నిమిషాలు పక్క జరుగుని మీ సంగతి ఏందో చూపి. అరే ఎవడరా చూపి, దమ్ముంటే చూపిరా, 15 నిమిషాలు నీ దగ్గరికి వస్తా, 15 రోజులు నీ గల్లీనే తిరుగుతా, చూపి ఏం చేస్తావు చూద్దాం అన్న పద్ధతిలో ఉండే గూడూరు రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సమాజం ఈరోజు కొన్ని విషయాలను వెలుగులోకి రాని విషయాలను వెలుగులోకి వస్తున్నాయి, తీసుకొస్తున్నారు. నేను ఒక చిరు ప్రాణాన్ని, బట్ నేను ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన నాటి మారణకాండను, ఒక చరిత్రను చిత్రంగా చూపించిన సాటిస్ఫాక్షన్ నాకు మాత్రం ఉంది.
సరే అంటే ఇప్పటివరకు మీరు ఇలాంటి మంచి మెసేజ్ మూవీస్ చేయాలనుకున్నారు. బట్ చాలా కొంచెం లేట్‌గా వచ్చిందని అనుకోవచ్చు. మా అలాంటి ఆడియన్స్‌కి వెయిట్ చేస్తున్న వాళ్ళకి. మరి నెక్స్ట్ నుంచి మూవీస్ మరి ఇట్లాంటివి కొంచెం తొందరగా తీసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే ఒకసారి తీసినాం కాబట్టి మళ్ళీ ధైర్యం వచ్చింది. బడ్జెట్ అనేది కూడా మేము ఆనాటి 1948, 7, 8ని మనం చూపించాలి కాబట్టి బడ్జెట్ చాలా పెరిగిపోయింది. మేము అనుకున్న దానికంటే మూడింతలు పెరిగింది. మూడింతలు. మేము ఒక ఫిగర్ అనుకొని ముందుకు పోతే అది ఎక్కడికో పోయింది అది. ఎందుకంటే నేను క్వాలిటీలో నేను సాక్రిఫైస్ చేయలే. కాంప్రమైజ్ అసలు. ఇప్పుడు ఈయనకు మంచి పేరు వచ్చిందంటే నేను డబ్బులు పెడితే మంచి పేరు వచ్చింది కదా. అట్లనే సినిమాకి మంచి పేరు వచ్చిందంటే మేమందరం కలిసి చేస్తేనే కదా. ఆయన క్రియేటివిటీ, ఆయన నా ఖర్చు రెండు, ఆల్ దీస్ థింగ్స్ యాడ్ అప్ టు ఎ గుడ్ ప్రొడక్షన్. సో పోర్ట్రేయల్ ఆఫ్ ద మూవీ హ్యాపెండ్ ఇన్ ఎ బిగ్ నైసెస్ట్ మేనర్. ఆనాడు ఆ జీపులు ఉండే, ఆ లారీలు ఉండే, అట్లా అవన్నీ కూడా ఎగ్జాక్ట్ విషయాలను మనము ఆర్మీకి కానీ రజాకార్లకు కానీ వాళ్ళు వాడుకునే వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ఆనాటివే మనం చూపించాము. సో వీ ట్రైడ్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ చివరిగా ఇప్పుడున్న జనరేషన్ కూడా ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ మైండ్ సెట్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, టెక్నాలజీ కానీ అన్నీ మారిపోయినాయి సార్. ఇప్పుడు చేసే క్రైమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మారిపోయినాయి. వీళ్ళందరికీ ఇలాంటి మూవీస్ గురించి కానీ యాజ్ మీరు బీకామ్ ఎల్ఎల్బి చదివిన వ్యక్తిగా అండ్ ఒక ప్రొడ్యూసర్గా అన్ని రకాలుగా మీరు ఏం చెప్తారు సార్? See, I will only try to imbibe a good idea in the minds of the youngsters. మంచిగా జీవించండి. మీరు ఈ భారతదేశ పౌరులుగా మీరు జీవించినందుకు గర్వపడండి. ఎందుకంటే భారతదేశంలో యూనిటీ ఇన్ డైవర్స్, 64 కళలు, 100, 150 భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇంతమంది, ఎన్ని విభేదాలు ఉన్నా మనమంతా భారతీయులుగా మెదుగుతాం. మన దేశం మీద ఎప్పుడైనా కానీ మన భారతదేశం మీద దండెత్తిరు కానీ భారతదేశం పోయి ఏ దేశం మీద దండెత్తలే. మరి భారతదేశ సంస్కృతి ఏంటిది? ఇప్పటికీ మొన్న నేను ప్రయాగరాజ్ వెళ్ళొచ్చాను. 144 సంవత్సరాలు జరుగుతున్న కుంభమేళాలో నేను వెళ్ళి గంగమ్మ తల్లి, యమునమ్మ తల్లి, సరస్వతమ్మ ఆ సంగమంలో నేను మునిగొచ్చిన. అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా కనివిని ఎరగదనమాట. లక్షల మంది ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అదే మూర్ఖులు కొంతమంది అక్కడ ఇన్వాల్వ్ అయిపోతే ఏం పరిస్థితి అవుతుంది? డిస్టర్బ్ అయిపోతుంది. సో భారతదేశంలో ఆ పరిస్థితి మనము ఎంతమందికి ఇంకా హిందూయిజం, హిందువులైనా హిందూయిజం గురించి తెలియదు, సనాతన ధర్మం గురించి తెలియకున్నా వాడికి అన్నీ ఏది మీకు శ్లోకాలు తెలియవలసిన అవసరం లేదు, భారతం చదవలసిన అవసరం లేదు, రామాయణం చదవలసిన అవసరం లేదు, భగవద్గీత ఇవన్నీ చదవకున్నా వాడు పొద్దున్న లేస్తే దండం పెట్టుకోడు, ఓం నమో నారాయణ నమశ్య అని అంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, వస్తాడు. వాడు కూడా సనాతనీయే. హిమాలయ పర్వతాల మీద చేసే తపస్సు చేసుకునే మహర్షి కూడా ఆయన కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు. సో ఎంత అమాయకత్వంగా ఒక హిందువు, ఒక సనాతన ధర్మం పాటించేవాడు జీవించినా వాడు మంచోడు. సో ప్రతి ఒక్కరికి నేను భారతీయత అనేది మీరు అలవర్చుకోండి అని చెప్తా. అది ఏ మతమైనా ఏ భాష అయినా. కానీ కొంతమంది మూర్ఖులు ఈరోజు మన భారతదేశంలో పుట్టి జెండాకు నమస్తే పెట్టారు, జనగణమన వాడంటారు. అరే మరి నేను నీ మలీజా ఎందుకు తినాలరా? నీ పీర్లకు ఎందుకు మొక్కాలరా? నేను నీ దర్గాలకు ఎందుకురా? నా హిందువు పోవాలే. ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాం, అందరికీ చెప్తున్నాం కదా. ఇప్పుడు దర్గాకు పోవద్దు, పీర్లకు మొక్కొద్దు. ఎందుకు మొక్కాలి పీర్లకు, దర్గాలకు? ఎవడు మొక్కమన్నాడు? వాడు నీ బొట్టు పెట్టుకుంటాడా? వాడు నువ్వు తీసుకొచ్చిన తిరుపతి ప్రసాదం తినమంటే తింటాడా? అదే నువ్వు మాత్రం అని తింటావు. ఇప్పటి నుంచి బంద్ చేయండి. నువ్వు విభేదిస్తా అంటే విభేదించుగా బిడ్డ, నువ్వు సెపరేటే చేస్తాం నిన్ను. నువ్వు భారతీయ తత్వంతో ఉంటావంటే భారతీయంగా మంచి మెరుగు ఎవడేమని నేను అన్నాడు. ఎందుకంటే భారతదేశం ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశం ఏనాడు కూడా ఎవరి మీద దండెత్తలేదు, ఎవరి మీద దాడి చేయలేదు. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందుకు 1800 సంవత్సరంలో 1824-27లో వచ్చారు కదా. ఆ రాకముందుకు ఈ భారతదేశంలో వాళ్ళ జీడిపి ఏం తెలుసా? ప్రపంచ జీడిపిలో 28% జీడిపి ఇవాళ ఏడుకొచ్చింది, 1.7కి వచ్చింది. ఎవడు కొల్లగొట్టిండు? బ్రిటిషర్లు కొల్లగొట్టిరు. అంతకుముందుకు ఎవడు కొల్లగొట్టిండు? బాబర్ గాడు, అక్బర్ గాడు, సోడిగాడు, బీడిగాడు అందరు కొల్లగొట్టిరు. సో నా కొడుకులు వచ్చిరు కాబట్టి ఇలా మనం ఈ గతి బతి. ఇప్పటి నుంచి కనీసం మనం కరెక్ట్ అయ్యి మనం ముందుకు పోదాం. లెట్ అస్ ఆల్ లివ్ లైక్ ఇండియన్స్, లెట్ అస్ ఆల్ లివ్ లైక్ వన్, irrespective of your caste, community, culture, creed, whatever it is.
మెసేజ్. సో చూసారు కదా సార్, నరనరాన ఆ మెసేజ్ ఉంది. అదే మెసేజ్ని రజాకర్ రూపంలో, మూవీ రూపంలో ఏం జరిగిందో దాన్నే యథాతథంగా చూపించారు అని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేశారు. అది మనకు థియేటర్స్లో అయితే వచ్చేసింది. బట్ అనుకోని ఎలక్షన్స్ వీటి వల్ల సరిగ్గా చూడలేకపోయామని టీం చెప్పింది. బట్ ఇప్పుడు జనవరి 24న మన ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో అయితే మన ముందు స్ట్రీమ్ అవ్వబోతుంది. దాన్ని మిస్ అవ్వకుండా మనందరం కూడా చూసి మన ప్యాట్రియాటిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మనం గుర్తుంచుకొని మనం కూడా బాధ్యతాయుతంగా అయితే నడుచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.